ఓ పేదింటి అమ్మాయి వివాహానికి బియ్యం వితరణ చేసి మేమున్నామంటూ తోచిన సాయం చేసి ఆదుకున్నారు లక్ష్మీ ఫౌండేషన్. ఎలిగేడు మండలం రాగల్దోపల్లి గ్రామానికి చెందిన సలిగేటి రాజయ్య ఓదమ్మ దంపతుల కుమార్తె వివాహానికి మడ్లపల్లి రాము ఎడ్ల వెంకటేష్లు క్వింటాల్ సన్నబియ్యాన్ని అందజేశారు. కరీంనగర్కు చెందిన చిందం శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ అమ్మాయి వివాహానికి పుస్తమట్టలు అందజేస్తానని హామీ ఇచ్చాడట. ఈ సందర్భంగా లక్ష్మీ ఫౌండేషన్ సభ్యులను సర్పంచ్ సంగీత వెంకటరెడ్డి పలువురు అభినందించారు. నల్గేటి ఓదమ్మ గారి కుమార్తె వివాహం కొరకు లక్ష్మీ ఫౌండేషన్ వారు 50 క్వింటాల్ బియ్యాన్ని వాళ్ళు అందించడం జరిగింది. వాళ్ళు ఈ కార్యక్రమాలే కాదు అనేక మంచి కార్యక్రమాలు కూడా చుట్టుపక్కల గ్రామాల్లో చేస్తున్నారు. వారందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కరీంనగర్ వాస్తవ్యులైన చిందం శ్రీనివాస్ గారు అమ్మాయి వివాహం కొరకు పుస్తమట్టలు వారు ఇస్తానని మాటిచ్చారు. కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ లక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ వారిని అందరు యువకులను నేను అభినందిస్తున్నాను. మంచి కార్యక్రమాల కొరకు మేము కూడా మా వంతు సహాయం చేస్తామని తెలుపుతున్నాను. లక్ష్మీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో బియ్యం ఇవ్వడం జరిగింది. నా వంతుకు 50 కిలోల బియ్యం ఇచ్చాను. ఇలాంటి లక్ష్మీ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి. నేను ఈ ఫౌండేషన్ అధ్యక్షుడు రాము గారికి ఎల్లవేళలా సపోర్ట్గా ఉంది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడతామని. నలిగేటి నరేష్ అనే ఒక సోదరుడు మా యొక్క చెల్లె పెళ్ళి ఉన్నది, మీ అంతు సహాయంగా ఏమన్నా ఇయ్యండి అని అన్నయ్య అని అడిగిండ్రు. దాని వంతుగా నేను పుస్తె మట్టెలు చేయించి ఇస్తానని హామీ ఇచ్చాను. పుస్తెలు మట్టెలు పెళ్లి రోజు అందిస్తానని హామీ ఇచ్చాను. మా మిత్రుడు నరేష్ గారి యొక్క సోదరి వివాహం ఈ నెల 11న ఉంది. అయితే వారు పేద కుటుంబానికి చెందినవారు కావడం వల్ల మా దృష్టికి రావడం జరిగింది, వీళ్ళు పెళ్లి చేస్తున్నామని. మా వంతు సహకారంగా లక్ష్మీ ఫౌండేషన్ ద్వారా ఒక 50 కిలోల బియ్యం, అదేవిధంగా మా మిత్రుడు వెంకటేష్ గారు తన వంతు సాయంగా అతను కూడా ఒక 50 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరొక మిత్రుడు చిందన్ శ్రీనివాస్ గారు తన వంతు సాయంగా ఈ పెళ్లికి పుస్తే మట్టలు చేయిస్తానని వారికి ముందుకు రావడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఈ సందర్భంగా నేను చిందం శ్రీనివాస్ గారిని అదేవిధంగా వెంకటేష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే సమసమాజ స్థాపన కోసం సామాజిక దృక్పథంతో అందరూ బాగుండాలన్నటువంటి ఆలోచనతో వీరు కూడా ముందుకొచ్చి సహాయం చేయడాన్ని ప్రత్యేకంగా అభినందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మా లక్ష్మీ ఫౌండేషన్ ద్వారా ఈ ఒక్క అమ్మాయి పెళ్లికే కాదు, భవిష్యత్తులో మన రాకెల్దోపల్లి గ్రామానికి సంబంధించి ఏ పేదింటి అమ్మాయి పెళ్లి జరిగినా ఒకవేళ మా దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి అమ్మాయి పెళ్లికి కూడా మేము 50 కిలోల బియ్యం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మాకు సాయం చేసినందుకు సీనన్న గారికి, రామ్ గారికి, వెంకటేష్ గారికి, సర్పంచ్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా అందరికీ కృతజ్ఞతలు.